తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లుల నరసింహులు ఆధ్వర్యంలో నాయకులు శ్రీనివాసచారి, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, మాజీ కౌన్సిలర్లు అనురాధ, సంగీత జాగూర్ తదితరులు మున్సిపల్ కార్యాలయం ఓటర్ జాబితాపై ఫిర్యాదు చేశారు. అందులో అక్రమ ఓటర్స్ ఉన్నాయని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు అందించారు. మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో జరిగిన గత మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు 64,090 మంది ఉండగా ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా జాబితాలో 77,110 మందికి చేరుకున్నారని తెలిపారు. అయితే ప్రతి వార్డులో 300 నుంచి 500 మంది ఓటర్లు పెరగడం, ఒకే వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లను చేర్పించడం వల్ల పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. దీంతో పాటు గ్రామాలకు తాండాలకు చెందిన ఓటర్లు పట్టణంలో నమోదు కావడం, దీని వెనుక ఏం కుట్రలు దాగున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా వార్డుల వారీగా ఉన్న పోలింగ్ స్టేషన్ల మ్యాప్లను కూడా అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితాలో అక్రమాలను సవరించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని అన్నారు. विजयनगर कॉलोनी तांडूर की आवाम को मैं बताना चाह रहा हूँ, यहाँ पे जो है म्यूनसिपल इलेक्शन रखा गया है अब तांडूर में, जो ये हमारे और तांडूर की आवाम को जो है यहाँ पे धोखा दिया जा रहा है। 12 से 13,000 वोट बढ़ाए गए हैं और इसमें गाँवों से और एक वार्ड से एक वार्ड को ट्रांसफ़र करके इधर का इधर करके जो है 12-13,000 वोट बढ़ाए गए हैं। और कलेक्टर साहब से और हमारे कमिश्नर साहब से गुजारिश है, ये जो है ना करेक्ट करके इसको जो है सही करके फिर बाउंड्री सही बनाने के बाद हम इसको मानेंगे। और जो है ना हम कलेक्टर साहब से हम डिमांड करते हैं, टीआरएस पार्टी की तरफ से हम सारे लोग इधर जमा हुए हैं और जो है ये कमिश्नर साहब हमें मिल नहीं रहे, कल से हम यहाँ पे फिर रहे हैं। ये हमारा जो है ना बहुत बड़ा डिमांड है कि ये सही करने के बाद ही हम इसको मानेंगे। हम ये जो बाउंड्रीज को बराबर करके आप डोर नंबर जो 19 में हुआ था वो डोर नंबर से डोर नंबर तक जहाँ तक था वो लिस्ट के हिसाब से आप जो है ना फिर उसको सही करने के बाद हम ये टीआरएस पार्टी हम लोग जो है ना सारे लोग वो लिस्ट को हम मानेंगे। बस बहुत बहुत शुक्रिया मुझे बात करने का मौका दिया गया। మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రోగ్రాం నిర్వహించాలనుకుంటూ దానిలో ఎలక్ట్రల్ ఓటింగ్ లిస్ట్కి సంబంధించిన దానికి ఈరోజు గవర్నమెంట్ అయితే ఎన్నికలకు పోదామనుకుంటుందో వాళ్ళకు మున్సిపల్ గెలవమనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మున్సిపల్ ఓటర్స్ లిస్టులో అంత తప్పుల తడాకా చేస్తుంది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేరలేవు కాబట్టి ఈరోజు మున్సిపల్లో కూడా వాళ్ళు గెలుస్తారనే నమ్మకం లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ప్రజలు ఎలక్షన్స్కి పోదాల్చుకున్నారు. అందుకొరకే ఈరోజు మండలాల నుంచి వెళ్ళి పక్క విలేజ్ల నుంచి వెళ్ళి ఓటర్లు ఇలా నింపి 11-12 వేల ఓటర్స్ పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా చేయడం వల్ల తాండూరులో ఉన్న అసలైన ఓటర్లంతా దెబ్బతింటారు వాళ్ళకు. కాబట్టి మీరు కమిషనర్ గారు మీకు ఏదైనా ప్రెషర్ ఉందా, ఎమ్మెల్యే ప్రెషర్ ఉందా, ఇంకా వేరే ప్రెషర్ ఉందా? ఆ ప్రెషర్లకు పోకుండా మీరు చాలా ఇబ్బంది పాలవుతారు. రేపు మా రోహిత్ రెడ్డి గారు వస్తారు, దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఖండిస్తారు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతాం. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క చర్యని, ఎందుకంటే 2018లో 58,000 ఓటర్స్ ఉంటే ఇప్పటికీ మళ్ళీ మొన్న 23rd ఎమ్మెల్యే ఎలక్షన్స్కు 63,000 చిల్లరు. ఒకటే 11,000 ఓటర్లు 2 సంవత్సరాలు ఎలా పెరుగుతుంది? అంతకుముందు 5 సంవత్సరాల్లో పెరిగింది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలనే 11-12,000 ఓటర్లు పెరుగుతారా? వాడిగా 500, 600 అట్లా పెంచడం అది ఎంతవరకు సమంజసము? ఇది పూర్తిగా గవర్నమెంట్ చేసిన తప్పుదేమో. దానికి ఈ యొక్క కమిషనరు, ఈ యొక్క అధికారులు కూడా దానికి ప్రోత్సహిస్తారు. వాళ్ళు చెప్పిన దారిలో నడుస్తున్నారు కాబట్టి, దానికి చేస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. రేపు దీన్ని సరిదిద్దుకొని ముందుకు పోతేనే మంచిది, లేదంటే మేము కూడా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయని కానీ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. మున్సిపల్ ఎలక్షన్కి వెళ్తున్నటువంటి ప్రభుత్వం మొత్తం తప్పుల తడకతోని ఈ యొక్క ఓటర్ లిస్టును తయారు చేసి వారి యొక్క సొంత లాభం గురించి ఊళ్ళలో ఉన్న ఓట్లను ఇక్కడ వేరే చోట ఉన్న ఓట్లను విధంగా కంబైన్ చేసి
ఓటర్ లిస్టులో పొందుపరచడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక రెండే సంవత్సరాలు 11,000 ఓట్లు ఎలా పెరుగుతాయి? ఎందుకంటే మున్సిపల్ మీ ఎమ్మెల్యే ఎలక్షన్ నుండి మున్సిపల్ ఎలక్షన్ వచ్చే వరకు 11,347 ఓట్లు పెరిగినాయి. ఏ రకంగా పెరిగినాయో ఇక్కడ ఉన్న అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మాకైతే తెలియదు. రేపు కమిషనర్ గారు ఇవాళ మాకు టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు రండి, నిన్న మాట్లాడితే కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను, రేపు రండి, రేపు వస్తే మాట్లాడతా, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. సరే అని చెప్పి మేము ఇవాళ వచ్చినాం. వస్తే ఆయన ఏదో పని ఉండి వెళ్ళిపోయిందంట. మరి ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళ అధికారులు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎవరేం చేస్తున్నారు అనేసి. అధికారులు కూడా మరి అధికార పార్టీకి తొత్తులుగా మారి మరి ఈ రకంగా చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏం చేయాలో మాకున్నది ఆ శక్తి చేయడానికి. కాకపోతే ఏంటంటే మీరు మీ విధులను మీరు కరెక్ట్గా నిర్వర్తించండి. ఇంతకుముందు ఇచ్చిన మ్యాప్ లోపల, ఓటర్ లిస్ట్ లోపల మ్యాప్తో సహా ఇచ్చారు. రేపు కూడా అన్ని పార్టీల వాళ్ళకు ఓటర్ లిస్టులు అఫీషియల్గా సబ్మిట్ ఇస్తామని చెప్తున్నారు. సరే, రేపు ఇచ్చేటప్పుడు విత్ మ్యాపింగ్తో ఇవ్వండి. ఆ మ్యాప్లో మరి గతంలో ఎట్లా ఉంది ఆ రకంగా ఉండి మరి కొత్త ఏమైనా యాడ్ అయితే అవి కావాలి. కానీ మరి మీరు మ్యాప్లు మొత్తం చేంజ్ చేసి జిగ్జాగ్ చేసి యువతలు కలిపి ఇప్పుడు ఇందిరానగర్కి మొన్న ఓటర్ లిస్ట్ పెట్టడం జరిగింది వార్డు వైజ్. దాని ప్రకారం మేము ప్రతి వార్డులో చెక్ చేసుకుంటే ఒక్కొక్క వార్డులో 500-600 పెరగడం జరిగింది. ఆ 500-600 ఒక్కొక్కటి ఒక్క వార్డులో అయితే 1300-1400 కూడా పెరగడం జరిగింది. అంటే అంత పాపులేషన్ అక్కడ ఎక్కడ వచ్చింది అనేది కూడా అందరికీ డౌటు. యాక్చువల్ మున్సిపాలిటీ కాన్స్టిట్యుయెన్సీలోనే మేము ప్రతి ఇయర్ చెక్ చేసుకుంటూ పోతే 1000-2000 కంటే ఎక్కువ పెరగలేదు. అలాంటిది ఇప్పుడు చూస్తే 15,000 పైన ఓటర్ లిస్టులో యాడ్ అయినాయి. ఇది ఎందుకు ఇవి అని మేము అన్ని చెక్ చేస్తే ఎక్కడెక్కడనో అది ఊర్లలో ఉన్న ఓట్లు కూడా ఇక్కడ మరి వాళ్ళ ఇంటి నంబర్లతో సహా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరి లోపము? ఇది ప్రభుత్వ లోపము. ప్రభుత్వము సరైన నిర్దేశన వాళ్ళకు అధికారులకు ఇవ్వకపోవడము, లేకుంటే వీళ్ళు గ్యాంబ్లింగ్ చేసుకుంటూ వాళ్లకు అవసరమైన ఓట్లను తెచ్చి ఇక్కడ యాడ్ చేసుకున్నారా? మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే కదా. ఇది కొందరు అనవట్రి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అని కొందరు నిన్న స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. అది బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు వీళ్ళ గవర్నమెంట్ నడుస్తుందా అని నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ వీళ్ళకు చాతన్ అయితే లేదా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చాతన్ అయితే లేదా? వాళ్ళకు రూలింగ్ చేయడానికి రావడం లేదా? అధికారులది తప్ప, లేక వీళ్ళు కావాలని వాళ్ళను ఫోర్స్ చేసి ఎక్కడెక్కడనో ఓట్లు తెచ్చి మరి ఈ వార్డులలో పెట్టినరా? వీళ్ళకు ఎవరైతే వీళ్ళకు అవైలబుల్ ఉన్నారో వాళ్ళ ఓట్లు వీళ్ళని యాడ్ చేసిండ్రా అని మేము ప్రశ్నించడము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మా నాయకులమంతా కలిసి మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఉన్న ఓటర్ లిస్ట్ మొత్తం తప్పుల తడాకనే ఉంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 62,000 ఉంటే ఇప్పుడు 73,000 అయింది. ఇప్పుడు రీసెంట్లీ మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. పంచాయతీలో ఎలక్షన్స్ అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. దీన్ని అవకతవకలు చేసిన మొత్తం ఇప్పుడు 77,110 ఓట్లు మున్సిపల్లో. గతంలో చూసుకుంటే 61,000 ఉన్నాయి, 64,000 ఉన్నాయి. 64,000కు ఇప్పటికి 13,000 పెరిగినాయి. ఒక్కొక్క వార్డులో 3 పేర్లు వచ్చినాయి. దీన్ని మరి ఆఫీసర్లు చేసిందా, మరి ప్రభుత్వం చేసిందా, మరి ఎమ్మెల్యే గారు చేయించిందా, ఎవరు చేయించినా తెలియదు. రాబోయే ఎలక్షన్లో వీటిని అన్నింటినీ సరిచేసి మున్సిపల్ ఎలక్షన్లు పోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము మా నాయకులందరం కలిసి మున్సిపల్ ఆఫీసులో రెఫరెండం ఇచ్చాం. నిన్న కమిషనర్ గారు అడిగితే ఈరోజు అన్నాడు. ఈరోజు అడిగితే నేను హైదరాబాద్లో ఉన్న మేనేజర్ గారికి అనండి, నువ్వు ఎక్కడ ఉండి కూడా మాకు 10 తారీఖు వరకు 36 వార్డులలో ఏ విధంగా అయితే మ్యాపింగ్ ఉందో గతంలో 2019లో గతం మ్యాపింగ్ ఎలా ఉందో ఆ విధంగా చేస్తేనే మున్సిపల్ ఎలక్షన్ లేకుంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో మేము బైకాట్ చేయాలని డిసైడ్ అవుతున్నాం. రేపు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు వస్తారు. ఆయన ఆధ్వర్యంలో మేము మా నాయకులందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చి దీన్ని సరి చేసే వరకు మేము ఎలక్షన్లకు సరి చేసిన తర్వాత ఎలక్షన్లకు పోవాలని చెప్తున్నాము. ఎందుకంటే న్యాయం గురించి కోట్లాడండి, ఏదో చేసి
వార్డులలో ఈ వార్డులే ఆ వార్డులే పల్లెటూరులో తెచ్చి దీంట్లో వేసి ఎక్కువ ఓట్లు వేసుకుంటే అది కాదు. ముందు ఎలక్షన్లో మీరు మొత్తం ఓటర్ మ్యాపింగ్ చేసిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.